ఇన్ఫర్మేషన్ ద్వారా మీ అందరూ వచ్చినందుకు ఈరోజు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ గారు ఈశ్వర్ గారు, అలాగే చైర్మన్ అండ్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు, మొన్న మన ప్రీతం నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా నిజామాబాద్ నగరానికి జిల్లాకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో ఆయన తిరిగి రావడాన్ని స్వాగతిస్తూ ఆయనకు అభినందనలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రాయచూడ గారి అభినందనలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న స్పీచ్ పెట్టే ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు ఉన్న సర్వతో సన్మానం చేసిన అన్నారు మాట్లాడుతున్నారు. డైరెక్టర్ నుండి కౌన్సిలర్గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ నిలబడి అన్నతి కాలంలోనే పెద్ద నాయకుడిగా ఎదిగి ఆర్టీసీ చైర్మన్గా కానీ, ఎమ్మెల్సీ 3 పర్యాలు ఎమ్మెల్సీగా కానీ, మొన్నటి వరకు కిచెన్ మైనార్టీ చైర్మన్ కానీ ఆయన మంచితనము, ఆయన నడవడిక ప్రజలతో కానీ నాయకులతో కానీ సీఎం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి చంద్రశేఖరరావు కానీ ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఆయన మంచి పేరున్నది. ఈ నాయకుడు తిరిగి మన కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సంతోషదాయకమైన విషయంగా మేము పరిగణిస్తూ రాజకీయంగా కానీ మాట్లాడుతుందా కోరుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ గారు నన్ను పార్టీలో ఇన్వైట్ చేయడం, ఆన్ చేసి పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నిజామాబాద్కు మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకు, నిజామాబాద్ టౌన్ నా సొంత ఇంటికి, నా సొంత గ్రౌండ్కు రావడం, దీనికి స్వాగతంగా టౌన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటరు, నేను ఇంతగానో పార్టీతో కష్టపడుతూ మంచి ప్రజల మన్నన పొంది ఈరోజు నన్ను కాంగ్రెస్ భవన్లో ఇన్వైట్ చేసినందుకు జిల్లా నాయకుడుగా చాలా సంతోషిస్తున్నాను. దీనితో పాటు కమిటీ పెద్దలు పక్కవచన కానీ, కుమ్మన్న కానీ, చాలామంది గంగారెడ్డి గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ, సుధాకర్ కానీ, మేమంతా ఒక్కొక్కరిని జ్ఞాపకం చూస్తూ ఉంటే చాలా గొప్ప వ్యక్తులు టౌన్లో ఉన్నారు, జిల్లాలో ఉన్నారు. వీళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం నేను నేరుగా మర్చిపోతలేను. నేరుగా సొంత ఇంటికి వచ్చి ఈరోజు నా ప్రజలతో, నా కుటుంబంతో కలుసుకున్నంత సంతోషం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా రాజకీయం శివాజీనగర్ నుంచి చిన్న స్థాయి నుంచి కౌన్సిలర్గా నేను 1981లో కౌన్సిలర్గా చేశాను. అప్పుడు ఓడిపోయినప్పటికీ సింగిల్ విండో డైరెక్టర్గా గడిలో ఉంది. అక్కడి నుంచి రాజకీయంగా స్టార్ట్ చేశాను.
తర్వాత మున్సిపల్ కౌన్సిలర్, తర్వాత రెండోసారి కూడా రెండు సార్లు కౌన్సిలర్ నిజామాబాద్లో. ఎందుకంటే నా రాజకీయంగా నాకు జన్మనిచ్చిన స్థలం ఏంటంటే నిజామాబాద్ శివాజీ నగరే నాకు జన్మనిచ్చింది. దీని నుంచే ఈరోజు అంచెలంచెలుగా రాష్ట్ర లెవెల్లోనూ దేశ లెవెల్లోనూ ప్రపంచానికి పోయేది బీజము నిజామాబాద్ నుంచే వేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నాకు రియల్గా కౌన్సిలర్ స్థాయి కానీ, ఒకసారి చైర్మన్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఒకసారి జుక్కల్లో ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. తర్వాత 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే చేయడం జరిగింది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రముఖులు ఉన్నారు. ఒక సమయంలో పెద్ద పెద్ద వ్యక్తులు ఎమ్మెల్సీ ప్రయత్నం ఉండే. అసలు సమయంలో నన్ను గుర్తించి సోనియా గాంధీ గారు గుర్తించి నన్ను మళ్ళీ 2వ సారి ఇవ్వడం, 3వ సారి ఎమ్మెల్సీ అవ్వడం, తర్వాత కార్పొరేషన్. ఇంత సుదీర్ఘంగా రాజకీయంగా అవకాశం నా ఒక్కరికే వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దాదాపు కంటిన్యూ 35 సంవత్సరాలు ఉండే అవకాశం. ఇది ఎలా జరిగింది అని అంటే నిజామాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదము, దేవుని కృప, దేవుని ప్రార్థన వల్లనే నాకు ఈ అవకాశం. ఎంతోమంది మీరు చూస్తూ ఉన్నారు, మీరు ఎంతోమంది నుంచి కలుస్తూ ఉన్నారు, కానీ ఈ అవకాశం ఎవరికి రాలేదు. నాకు వచ్చింది. మిగతా జీవితం ఇన్ని సంవత్సరాలు ఈ ఏజ్లో ఉన్నప్పటికీ, చివరిగా ఉన్నప్పటికీ ఈ రోజు అవకాశం వచ్చింది. చివరి జీవితం కాంగ్రెస్ నుంచే నన్ను ఈ స్థాయికి, అంటే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సతీష్ పవార్ తర్వాత నాకు అవకాశం వచ్చింది. తర్వాత స్టేట్ మన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తయారీ ఉన్నప్పుడు ఆయనతో పాటు మళ్ళీ అదే స్టేట్ గిరిజన పీరియడ్లో కానీ, లేదా పీసీసీలో కానీ ఇన్ని అవకాశాలు పార్టీ పరంగా, పీసీసీ డెలిగేట్గా జుక్కలుగా ఇన్ని అవకాశం పార్టీ పరంగా వచ్చింది, గవర్నమెంట్లో వచ్చింది. కాబట్టి నా జీవితం ధన్యమైంది. కాబట్టి ఈ ఇంత స్థితికి రానికి ఫస్ట్ విత్తనం పెట్టింది నిజామాబాద్ ప్రజలని మీ అందరితో మనవి చేస్తున్నాను. నిజామాబాద్ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రము, దేశము, ప్రపంచంలో కూడా చాలా విషయాలు క్రిస్టియన్ మీటింగ్ అటెండ్ చేసి స్పీచెస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈ అవకాశం చివరి దినాల్లో నేను ఖచ్చితంగా పార్టీ క్షేమం కొరకు, అందరూ అన్నారు ఏం కమిట్మెంట్ ఇచ్చారు, నో కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ ఉండడమే కమిట్మెంట్. ఇక అంతకన్నా గొప్ప లేదు, ఇంతకన్నా ఇచ్చింది ఏం లేదు. కాబట్టి పార్టీ కొరకు పనిచేయడం, పార్టీ ఏ ప్రోగ్రాం చెప్పినా, ముఖ్యమంత్రి సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలన్న కోరిక యువకుల్లో, దేశ ప్రజల్లో ఉన్న కోరికలు నెరవేర్చడానికి దానికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు, దాన్ని శ్రేష్ఠలో చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆదేశానుసారంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, మన ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు జీవన్ రెడ్డి కాంటాక్ట్ చేసే వాళ్ళ కానీ అందరి సహకారంతో వాళ్ళు ఏ పని చెప్పినా, ఏ పని చేయమంటే ఆ పని కొనసాగిస్తూ నేను జిల్లా కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారితో, మన వేణు గారితో కలిసి వాళ్ళ జిల్లాలో ఏ ప్రోగ్రాం ఇస్తే వాళ్ళతో కలిసి ఉండడానికి ముందు పోతాని చెప్పేసి, అదే రీతిగా బోధన ఎమ్మెల్యే రెడ్డి గారు, అదే రీతిగా మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే వారి ఇద్దరు సహకారంతో ముందు పోతాని చెప్పేసి మనవి చేస్తూ, నేను ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ముందుకు పోతా అని చెప్పేసి మనవి చేస్తున్నాను. నాకున్న అనుభవాన్ని వాళ్ళు ఎలా వాడుకుంటే ఆ రీతిగా నేను జిల్లాకు కానీ, రాష్ట్రాలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడే ఇంకొకటి షబ్బీర్ అలీ గారు కూడా మైనార్టీ నేను కలవడం జరిగింది. కామారెడ్డికి వెళ్ళేసి ఆయన ఒకటే చెప్పాడు, మైనార్టీ విషయంలో మన ముఖ్యమంత్రితో ప్లాన్ చేసి రాష్ట్రంలో ఎక్కువ మట్టుకు క్రిస్టియన్గా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో మైనార్టీల విషయం, క్రిస్టియన్స్ విషయంలో, అదే రీతిగా
జిల్లాలో కానీ అప్పుడు ఏపీ ఉన్నప్పుడు కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ మైనార్టీ విషయంలో చెప్పడం జరిగింది. ఈరోజు మనకు మైనార్టీ అడ్వైజర్గా పెద్దలు మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారు ఉండడం చాలా సంతోషం. తను కూడా చెప్పాడు, నేను ఖచ్చితంగా మనం కలిసి ఈ మైనార్టీని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ముఖ్యమంత్రి ఏ ప్రోగ్రాం ఇస్తే ఆ ప్రకారం పోవాలన్నాడు. ముఖ్యమంత్రి గారు ఆదేశంగా నడదామని చెప్పాడు. కాబట్టి ఆయన సహకారం, షబీర్ అలీ గారి సహకారంతో మహేష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్, అదే రీతిగా సుదర్శన్ రెడ్డి గారు కానీ జిల్లా పార్టీ కానీ వాళ్ళ ఆదేశం ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే సీనియర్ నాయకులు వాళ్ళు అలా ఉన్న అనుభవాలు నేను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం ముందుకు పోతామని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. వాస్తవంగా కేసీఆర్ గారు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశాడు. సోనియా గాంధీ చివరి దినాల్లో రాష్ట్రం 2 రాష్ట్రాలు విడవజెప్పాడు. ఒక రాష్ట్రం చేతులారా పోతుందన్నప్పటికీ కూడా త్యాగం చేసి తెలంగాణలో ఇస్తే దానికి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. అక్కడ మొత్తం ఒప్పుకొని మేము పార్టీని మెర్జీ చేస్తామన్నారు. చేస్తాను తప్పించుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి చేంజ్ అయ్యి మోసం చేసిన, కాంగ్రెస్కు మోసం చేసిందంటే కేసీఆర్ గారు. నువ్వెందుకు పోయినావు అని చెప్పేసి మీరు అనొచ్చు, వాస్తవంగా అడగవలసిందే. ఆయన అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆయన ఏమన్నాడు, నేను తెచ్చిన తెలంగాణ, నేను ఖచ్చితంగా తెలంగాణకు న్యాయం చేస్తా, తెలంగాణ కొరకు ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు పెట్టారు, రాష్ట్రం మన నిధులు, మన డబ్బులు, మన ఉద్యోగాలు, మన ఫైనాన్స్ మన అన్నాడు. కానీ చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు. ఆయన ఏమన్నాడు, ఒకటి అన్నాడు, నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను ఆ స్పీచ్లో ఉన్నాను, గవర్నర్ మేము ఏదైతే ఉన్నదో అవసరం పడితే చట్టాలన్నా చేంజ్ చేసి ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకుపోతున్నాడు. అది చేయకుండా ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు, నీళ్ళు కూడా ఇవ్వలేదు. ప్రాజెక్టులన్నీ మీరు ఈరోజు చూస్తూ ఉన్నాం, అన్ని ప్రాజెక్టులన్నీ కుంభకోణాలకనే, నీళ్లకు మోసం జరిగింది, ఉద్యోగాల మోసం జరిగింది. మళ్ళీ డబ్బులు మన పైసలు అంటే కాంట్రాక్టులు అందరూ ఇతర ప్రాంతాలు అవి కూడా పోయింది. అసలు తెలంగాణను పట్టించుకోలేదు, బాగా అన్యాయం చేసిండు. ఏదేమైనప్పటికీ ప్రజలు గుర్తించారు, మీరు చెప్పింది మాట ఏంది, నువ్వు ఇచ్చిన మాట ఏంది, నువ్వు చేసిన పని అని చెప్పేసి ప్రజలైనా తప్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు ఏర్పాటు చేయలేదు, ఆయన బిడ్డ కొరకే చేసిండు, ఆ కుటుంబానికే చేశాడు, మొత్తం వాళ్ళకి పరిమితి అయిండు. సో మేము కూడా ఎన్నో సంవత్సరాలు అసలు చెప్పుదామంటే అవకాశం ఎన్ని నెలలకు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు మేము. అదే ఎందుకంటే గవర్నమెంట్ నుండి మాట్లాడితే నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మేము గవర్నమెంట్కు మేము లాయల్గా ఉండి పనిచేసాం. ఈరోజు వాళ్ళు చేసిన తప్పును గుర్తించి వాస్తవంగా మనం పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాట మీద నిలబడి, పరిస్థితులు బాగలేవు, ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదు, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఈరోజు రాగానే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం, బడ్జెట్ సెట్ చేసుకొని అన్ని సెట్ చేసుకుంటూ అందరి ప్రజలకు, అన్ని మతస్థులకు, అన్ని కులస్తులకు అన్ని సంక్షేమ పథకాలు కూడా చేస్తుంటూ ఖచ్చితంగా రాబో దినాలు ఏదైతే దగా చేయబడ్డదో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు. రాబో దినాల్లో దేశంలో కూడా మొదటి స్థానంలో తీసుకుపోయేందుకు వనరులను సమకూర్చే పనిలో ఉన్నాడు. ఖచ్చితంగా రాబోయే ఈ ఎలక్షన్లో అన్ని పార్లమెంట్లో ఖచ్చితంగా ప్రజలు కూడా కాంగ్రెస్ గెలిపేయాలని ఉన్నారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అందరూ ఆశీర్వదించాలని, ఎందుకంటే సమయం లేదు, ఇట్లా రాగానే ఎంటర్ అయింది కాబట్టి ఉన్న సమయాన్ని ప్రజలు మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక్కరోజు కూడా సెక్రటరియట్కి రాలేదు. ఈయన ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి వచ్చేసి సమయం వేయడం చాలా సంతోషం. ఇంటికాడ కూడా
అసలు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు మొత్తము బంగ్లాకే పరిమితం. కానీ మన ముఖ్యమంత్రి ఉదయం నుంచి పండుకున్న వరకు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకుంటూ పనిచేస్తుండు. సెక్రటరీకు రివ్యూ చేస్తుండు, జిల్లాలో తిరుగుతూ ఉండు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ అభివృద్ధి చెందుతుంది. చాలా మందికి రాబో దినాల్లో ఉద్యోగాలు వస్తాయి. మన బడ్జెట్ కూడా చక్క చేసుకొని అందరూ బాగుంటారని చెప్పేసి అన్ని ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోతాడు. ఖచ్చితంగా నేను మీ ద్వారా ప్రెస్ ద్వారా కోరుతున్నాను. రాబోయే ఎలక్షన్లో ఇక్కడ నిజామాబాద్లో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తుండు. పెద్ద మెజారిటీతో గెలిపేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ మేములే ఉన్నాం. మాకు దగ్గరలో కొంచెం బీజేపీ ఉంది. బీఆర్ఎస్ నామరూపాలు లేదు. అసలు ఉంటారా మీరు చూస్తూ ఉన్నారు. బీఫామ్ ఇస్తే వదిలేసి ఉరికొచ్చి కాంగ్రెస్లో ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఎంతమంది బీఫామ్ పక్కన పెట్టేసి కాంగ్రెస్లో. కాబట్టి ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ మాకు బీజేపీతో ఉంటుందని చెప్పేసి ఊహిస్తున్నా. కానీ 99% 16 ఖచ్చితంగా మొత్తం 16 కాంగ్రెస్ వస్తాయని చెప్పి మాకు నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదంతో కాంటాక్ట్ చేస్తుంటూ సోనియా గాంధీ యొక్క కోరిక నెరవేర్చి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి నిజామాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జీవన్ రెడ్డిని పెద్ద ఎత్తున గెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. వన్